హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో డ్రై ఉస్తికాయలు సాంబార్ ఉల్లిపాయలతో కారం పులుసుని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నానండి. కారం పులుసుని కొన్ని ప్రాంతాలలో గుజ్జు పులుసు అని కూడా అంటారు, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. మనం చేసుకున్నప్పటికంటే సాయంత్రము చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, వీటిల్ని ఎండబెట్టినటువంటి ఉస్తికాయలు అని అంటారండి. వీటిల్ని డ్రై టర్కీ బెర్రీ అని కూడా అంటారండి. ఇవి సీజన్లో వచ్చినప్పుడు వాటిని తీసుకొని చింతపండు నీళ్ళల్లో కానీ లేదంటే కొంతమంది మజ్జిగలో కానీ ఊరు మిరపకాయలని ఎట్లా అయితే ఎండబెడుతున్నామో అలానే ఎండబెట్టుకుంటారండి. ఇవి కొంచెము చేదుగా ఉంటాయండి, కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఇవి వచ్చినప్పుడు పచ్చివి దొరికినా కూడా తప్పకుండా తినండి. ఇవి పచ్చివి ఎంత బాగా మనకి హెల్త్కి ఉపయోగంగా ఉంటాయో అలానే ఎండివి కూడా ఉపయోగంగానే ఉంటాయండి. దీనిలో ఉండే చేదు వలన మనకి డయాబెటీస్ రాకుండా ఉంటుందండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇవి తింటే వాళ్ళకి కంట్రోల్ అవుతుందండి. అంతేకాకుండా స్త్రీలలో వచ్చేటువంటి నెలసరి సమస్యలు ఉంటాయి కదండి, కడుపు నొప్పి రావడము అలాంటివి కూడా ఇవి తింటే తగ్గుతుందండి. అంతేకాకుండా కడుపులో గ్యాస్ అది ఉంటే కూడా తగ్గిపోతుందండి. ఇది మీకు ఎక్కడ దొరికినా కానీ తప్పకుండా చేసుకొని తినండి. ఇది అయితే ఎక్కువగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉంటుందండి. పచ్చివి అక్కడ బాగా లభ్యమవుతాయి. ఎండినవి మనకి అన్ని చోట్ల అన్ని మార్కెట్లలో ఉంటాయి. ట్రై చేసుకొని తప్పకుండా దీన్ని ట్రై చేయండి. పచ్చి ఉస్తికాయల్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, వాటిని ఏ విధంగా ఎండపెట్టుకోవాలి అనేది నాది ఆల్రెడీ ఒక వీడియో ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఇప్పుడైతే ఉస్తికాయల్ని సాంబార్ ఉల్లిపాయలతో కలిపి చేస్తున్నానండి. మనము సాంబార్ ఉల్లిపాయలతో చేసేటప్పుడు ఆ ఉల్లిపాయల మీద ఉన్నటువంటి ఈ పొట్టుని మనము తీసేసుకొని అలానే దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా నేను అన్ని ఉల్లిపాయలని తీసేసి కడిగి పెట్టుకున్నానండి. మీరు కూడా ఇది చేసుకోవడానికి ముందుగానే ఇలానే తీసేసుకోండి. సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే మామూలు ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు. ముందుగానే మనము ఒక టమాటాని, 2 పచ్చిమిరపకాయల్ని, కొంచెం కరివేపాకు, ఒక 4 రెమ్మలు వెల్లుల్లి రెమ్మల్ని తీసుకొని రెడీగా పెట్టుకోవాలండి. వెల్లుల్లిపాయలు మీ ఇష్టము, మరి కాస్త వేసుకుంటే వేసుకోండి. నేనైతే సువాసనకి వేస్తున్నానండి. అంటే అలానే ఒక ఇంత నిమ్మకాయ సైజు అంట, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకోండి. ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని దానిలో కొంచెంగా ఆయిల్ వేసుకొని మనకు ఎన్ని ఉస్తికాయలను వేయాలనుకుంటున్నామో అన్ని ఉస్తికాయలని వేసుకోవాలండి. నేను ఇదిగోండి ఇన్ని వేసుకుంటున్నాను. వాటిల్ని వేయించుకోవాలి. చూడండి, ఉస్తికాయలు వేగిపోయాయండి. ఇప్పుడు మనము వాటిల్ని తీసేసుకొని పులుసులోకి పౌడర్ని వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉస్తికాయల్ని తీసేసి అదే బాణల్లో కొంచెం నూనె వేసుకొని మనం పౌడర్ కోసము ఈ విధంగా 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను బియ్యము, 2 ఎండుమిరపకాయలు, కొంచెంగా ధనియాలు 1/2 స్పూను పైనే ఉంటాయండి, కొంచెంగా మిరియాలు 1/2 స్పూను. ఈ మొత్తాన్ని మనము బాణల్లో వేసి నూనెలో వేయించుకోవాలి. చూడండి, ఇది వేగిపోయింది. ఇంకా మనము దాన్ని తీసేసుకొని అదే బాణల్లో పోపు పెట్టుకోవాలి. చూడండి, మనము పోపు వేసుకోవడానికి ఈ గరిటెతో 2 గరిటెలు వేసుకున్నానండి నూనెని. ఈ నూనె మొత్తము పులుసుకండి కొంచెము నూనె ఎక్కువే పడుతుంది. ఇప్పుడు నూనె కాగిన తర్వాత మనము పోపు వేసుకోవాలి. పోపులోకి ఆవాలు, కొంచెంగా మెంతులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. జీలకర్ర అవసరం లేదండి.
పోపు అయిన తర్వాత మనము ఒకదాని తర్వాత ఒకటి టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకుని వేసుకోవాలి. పోపు అయిపోయిందండి. ఫస్ట్ ఉల్లిపాయలను వేసుకొని తర్వాత టమాటాలని వాటిని వేసుకోవాలండి. అది చెప్పడం మర్చిపోయాను. చూడండి, ఇది మగ్గుతూ ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా పసుపు, అలానే కొంచెంగా ఉప్పు వేసుకోవాలి. దీన్ని సిమ్లో మగ్గించుకుంటూ ఉండాలి. అలానే మనము వేయించుకున్నటువంటి పొడిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు, టమాటా అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెంగా కారం వేసుకోవాలి. మనము ఇందాక వేసుకున్నది పొడిలోకి సరిపోతుందండి. ఇప్పుడు కూరలోకి, ఈ పులుసులోకి వేసుకొని అలానే మనము పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జుని వేసేయాలి. 2 నిమిషాలు దీన్ని కూడా మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పొడిని మనము దీనిలో వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మనము 2 నిమిషాలు ఉంచి అలానే కొంచెంగా నీళ్లు పోసుకోవాలి. దాన్ని ఉడకనివ్వాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పోసినటువంటి నీళ్లు సరిపోకపోతే మరి కొంచెం వాటర్ పోసుకొని సిమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మనము మధ్య మధ్యలో దీన్ని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. మనం కలుపుకుంటూ కొంచెము దగ్గర పడింది, ఇట్లా నూనె పైకి తేలుతుంది అనుకున్నప్పుడు మనము వేయించి పెట్టుకున్నటువంటి ఉస్తికాయల్ని వేసేసుకోవాలండి. ఈ విధంగా వీటిని కలిపేసుకొని మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. అవి వాటిల్లో మనం వేసిందంట కొంచెం పడుతుంది. 2 నిమిషాలు అట్లా ఉంచుకొని చూసుకోవాలి ఒకసారి బాగుందో లేదో. ఈ విధంగా నూనె పైకి తేలుతున్న టైంలో మనము ఉప్పు కానీ, కారం కానీ, చింతపండు రసం కానీ సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అలానే ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెంగా బెల్లంని వేసుకోండి. బెల్లం అనేది మీ ఆప్షన్ అండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని చివరిలో మనము కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసుకోవాలండి. తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి. నమస్తే.